అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియో చేసేపాటికి మనం ఇల్లు వచ్చేపాటికి మనం కాంట్రాక్ట్ ఇస్తే బెటరా, లేకపోతే లేబర్ ఇస్తే బెటరా, లేదా కూలి చేయించుకుంటే బెటరా అని చాలామంది అడుగుతున్నారండి. అందుకని ఇవాళ ఈ వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను. దీనికంటే ముందు నాది ఒక చిన్న విన్నపం అండి. అందరికీ, నా సబ్స్క్రైబర్స్కి, వీడియో చూసే వాళ్ళందరికీ కూడా చిన్న విన్నపం. నేను టాపీ మేస్త్రి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపీ మేస్త్రి కమ్ బిల్డర్, కాంట్రాక్టర్. చిన్న చితక పనులన్నీ కూడా కొద్దిగా పెద్దవాటి వరకు చేసుకుంటాను ఉంటాను. నేను నా ఓన్గా చేసుకుంటూ ఉంటాను. లేబర్ తీసుకుంటాను, మెటీరియల్ సహా తీసుకుంటాను. ఓకేనండి. అటు బిల్డర్సు, ఓనర్సు, కాంట్రాక్టర్స్ మొత్తం అందరూ వస్తారండి. దయచేసి ఎవరు కూడా తప్పుగా మాత్రం ఎవరు అనుకోవద్దు. చాలామంది అడుగుతున్నారు అనమాట, ఏమనంటే అన్న ఇప్పుడు ఇల్లు కట్టాలని చెప్పానంటే మేము లేబర్ ఇస్తే బెటరా, లేకపోతే మెటీరియల్తో సహా ఇస్తే బెటరా అని చెప్పానని చాలామంది అడుగుతున్నారు. అయితే నాకు తెలిసి నేను చెప్పడం ఏంటంటే, ఇవాళ మీరు లేబర్తో వచ్చినా లేక మెటీరియల్తో వచ్చినా కానీ ఆటోమేటిక్గా ఇల్లు అయిపోద్దండి. ఆటోమేటిక్గా అయిపోద్ది ఇవాళ ఇల్లు. ఎందుకంటే ఇవాళ రైతువారీగా అనేది ఇల్లు కడతాం చాలామంది తక్కువ. రైతువారీ పరంగా అంటే ఏంటంటే మీకు కొద్దిగా విడమర్చి చెప్తాను. రైతువారీ పరంగా అని చెప్పానంటే, ఇల్లు కట్టించే ఓనర్ గారు, మేస్త్రి, వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుని చేసేదాన్ని అది రైతువారీ పని అంటారండి. రైతువారీ పని అని. నెక్స్ట్ వచ్చేప్పటికి బిల్డరు, మేస్త్రి. బిల్డర్ అని చెప్పానంటే ఎక్కడైనా ఖాళీ సైట్ చూసి ఆ ఖాళీ సైట్లో అతను స్వతహాగా పెట్టుబడి పెట్టి అక్కడ ఇల్లు కట్టి చేసుకుంటాడు. అంటే అమ్ముతారు, దాన్ని అమ్మేసి దాన్ని క్యాష్ చేసుకుంటారు కొంత. అంటే క్యాష్ అంటే ఇంకో రకంగా కాదండి, అది ఒక వ్యాపారం. బిల్డర్ అంటే ఏంటంటే ఇల్లు కట్టించి అమ్ముతాడు. ఒక మాటలు చెప్పాలంటే బిల్డర్ అంటే ఇల్లు కట్టించి అమ్ముతాడు. ఏమండి, అలాగనమాట. ఇవాళ మార్కెట్ అంతా కూడా రైతువారీ పరంగా లేదు. రైతువారీ పరంగా మాత్రం చాలా తక్కువ ఇవాళ మార్కెట్ అంతా బిల్డర్ల మీద నడుస్తుంది అనమాట. అందుకే దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ మీరు లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చినా కానీ, మెటీరియల్స్ ఇచ్చినా కానీ ఆటోమేటిక్గా ఇల్లు అనేది అయిపోద్ది. ఒక విషయంలో మాత్రం మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎలాగంటే, మీరు మెటీరియల్తో ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎలాగంటే, మెటీరియల్ తీస్తున్నాం, ఇప్పుడు లేబర్ వచ్చేప్పటికి మనం కాగితం ఒకటి రాసుకుని సరిపోద్ది. ఊరికే పెద్దగా మాట్లాడుకోవడం అవసరం లేదు దాని గురించి. మెటీరియల్తో ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మేస్త్రి తరిపోతను, అదే కాంట్రాక్టర్ మేస్త్రి ఉంటారు కదా, అతను తరిపోతను 2-3 ఖచ్చితంగా సంతకాలు పెట్టాలి. మీ తరపున మీరు ఇస్తున్నారు కదా దీనికి, మీ తరపున సంతకాలు పెట్టాలి. బిల్డింగ్ ఫస్ట్ కాడ నుంచి ఆ లాస్ట్ వరకు ఏమేమి మెటీరియల్ వాడాలి, ఇసుక వచ్చేపాటికి, కంకర వచ్చేపాటికి, ఐరన్ రాడ్లు వచ్చేపాటికి, ఇక దర్వాజాలు కానీ, శాల్తీలు కానీ, కిటికీలు కానీ, నెక్స్ట్ వచ్చేప్పటికి జిప్సమ్మా లేకపోతే సీలింగా, ఫైబరా ఉంటాయి కదండి, రకరకాలుగా ఉంటాయి కదా, అదొకటి. ఇంకా ఇంటీరియర్కి సంబంధించి ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఎలా కావాలో అలాగా అతను చేసి ఇచ్చే విధంగా మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. లేదని చెప్పారంటే మాత్రం తర్వాత ప్రాబ్లం అవుద్ది. ఏ రకంగానే కానీ ప్రాబ్లం అవుద్ది. నాకు తెలిసి నేను చూసినంతట్లో చాలా చాలా ప్రాబ్లం అయినాయి. ప్రాబ్లంలు అవుతాయి ఏం చెప్పారంటే బాగా లోతు కాదండి, పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం కాదు. కొద్దిగా మాట తేడా వచ్చి చిన్న ప్రాబ్లమ్స్ అనమాట. లేదండి మీరు నాకు చెప్పలేదండి అని చెప్పాను నేను, లేకపోతే నేను చెప్పాను అని చెప్పాను అతను. అలాగే అదే చెప్పాను నేను. సాక్షి సంతకాలు ఉండాలి, కాగితాల రూపేణ ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. అవి కూడా అర్థమవుతుందండి. అవి లక్షలతో కూడింది కదా, మెటీరియల్ అంటే లక్షలతో కూడింది. లేబర్ అని చెప్పండి వేలతో కూడింది కాబట్టి దీనికి పెద్ద లెక్క అవసరం లేదు. మెటీరియల్ అంటే ఖచ్చితంగా ఉండాలి. ఒక 35 నుంచి 40 నుంచి 45 నుంచి 50 నుంచి 60 దాకా అలా మెటీరియల్ అంటే అలా పెట్టుబడి పెట్టి అలా ఎక్కువ శాతం అమౌంట్ కాబట్టి అక్కడ మాత్రం ఖచ్చితంగా రాజీ పడకుండా ఖచ్చితంగా మీరు ఏమైతే అనుకున్నారో అవన్నీ రాసి బిల్డర్ గారికి ఇవ్వాలి. ఖచ్చితంగా అతను రేట్ చెప్తాడు, ఆ రేటుకి మీరు అగ్రీ అయితే అతనికి మీకు ఆ రేటు నచ్చితే మీరిద్దరు సంతకాలు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఫస్ట్ కానీ స్టార్టింగ్ దాకా మీరు ఏ మెటీరియల్ వాడాలి, ఏ కంపెనీ వాడాలని చెప్పని మొత్తం అంతా అతను మెన్షన్ చేస్తే అతను దాన్ని బట్టి చూసి అతను రేట్ చెప్తాడు.
అదేంటంటే ఇవాళ మార్కెట్లో వచ్చేప్పటికి 1600 నుంచి మెటీరియల్ కంటెంట్ వచ్చేప్పటికి 1600 నుంచి 2200 రూపాయలు హైయెస్ట్ అండి. ఇవాళ ఎక్కడ మార్కెట్ అయినా కానీ 16 నుంచి 2200 హైయెస్ట్. ఇవాళ 1600కి చేస్తున్నారని చెప్పారంటే ఉంటాయండి, థర్డ్ క్వాలిటీ వేస్తారు. ఫస్ట్ క్వాలిటీ వేయచ్చు, చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఈ మధ్య ఏమవుతుంది ఏంటండి, మన ఇంటీరియల్ వస్తువులు, ఇంటీరియల్ సామాన్ ఎక్కడ దొరుకుతాయో ఆ షాప్కి బిల్డర్లు అనేవాళ్ళు ఆటోమేటిక్గా టైప్ అయిపోతున్నారు. ఆ టైప్ అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ కన్స్ట్రక్షన్ ఎక్కడున్నా కానీ వీళ్ళే ఇస్తారు. అమౌంట్ తప్పని లేదు. అమౌంట్ ఇల్లు అవసరమైతే సేల్ అయిన తర్వాత ఇచ్చుకుంటారు అమౌంట్. టైప్ అనేది మాత్రం ఆటోమేటిక్గా అలా అయిపోతున్నారు. నాకు ఇంత పర్సెంటేజ్ లేకపోతే ఇంత అని చెప్పానని. అర్థమైందండి. ఆ రకంగా లెక్కేసుకుంటే వాళ్ళు మెటీరియల్తో సహా ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఏ బ్రాండ్ వాడాలో ఆ బ్రాండ్ ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేసుకోండి. కాగితంలో ఖచ్చితంగా సంతలో పెట్టుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏ మెటీరియల్ వాడాలో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అందులో మాత్రం డాకా వద్దు, డౌట్ వద్దు, మొహమాటం అసలు వద్దు. అర్థమవుతుందండి. ముందే మొహమాటం పోయి తర్వాత ఇబ్బంది పడద్దు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేప్పటికి అది మీరు చెక్ చేసుకోవాలి. మేము బిజినెస్ మ్యాన్లు దూరంగా ఉంటాం, నీ కాంటాక్ట్ చేసాక నీ బాధ నువ్వు పడు అని చెప్పానంటే అది మీ ఓన్ హౌస్ అండి. ఓన్ హౌస్ కాబట్టి మీరు ఏదో కొని ఇచ్చేటే కాదు, లేకపోతే అమ్మేసేటే కాదు. మీ ఓన్ కాబట్టి మీకు ఖాళీ లేక మీరు కట్టించుకున్నారు కాబట్టి మీ మనిషి అంటే నమ్మకమైన మనిషి ఎవరైనా ఉంటే దగ్గర పెట్టి ఏ మెటీరియల్ వాడుతున్నారో ఎలా చేస్తారని చెప్పి చూపించుకోండి. తప్పులేదు. అలా అని చెప్పానని మనిషిని దగ్గర ఉండమని చెప్పానని ఆ బిల్డర్ ఏదో తప్పు చేస్తాడని కాదండి. బిల్డర్ తప్పు చేస్తాడని చెప్పిన కాదు, బిల్డర్ ఏదో నాసిరకం వాడేస్తాడని చెప్పిన కాదు. కాకపోతే ఏంటంటే ఉండటం మంచిది, మీకు కూడా కొద్దిగా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అతనికి కూడా ఇంటి కూడా ఉండరు కాబట్టి ఒక మనిషి అని చెప్పిన చిన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనండి. ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత మెటీరియల్ కంటే ఇచ్చినా కానీ, ఎంత లేబర్ ఇచ్చినా కానీ ఖచ్చితంగా మీ మనిషి మీ ఖాళీ లేకపోతే మీ మనిషిని అనే మాత్రమే ఒక మనిషిని పెట్టండి, ఖచ్చితంగా పెట్టాలి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేపాటికి లేబర్ అండి. లేబర్ వచ్చేపాటికి మీరు ఇవ్వాల్సిన మెటీరియల్ మాత్రం ఇచ్చేసుకుంటే సరిపోద్ది. లేబర్ అంటే ఎలాగంటే ఇప్పుడు ఇవాళ మార్కెట్లో 370 రూపాయల నుంచి 400 రూపాయలు లాస్ట్ లేబరు. ఇందులో మీరు మేస్త్రికి ఇవ్వాల్సిన ఏంటి, మెటీరియల్ మొత్తం ఇవ్వాలి. మేస్త్రికి సంబంధించిన ఏంటంటే సెంటరింగ్ ఒకటి, రాడ్ బెండింగు, నెక్స్ట్ ఆ ఒడ్డు స్లాబ్ వేస్తారు కదా అది, సెపాయిలు, పరించే బాదులు, ఇవి మాత్రం మేస్త్రికి సంబంధం. ఇప్పుడు నేను చెప్పిన 5 ఐటమ్స్ కూడా మేస్త్రికి సంబంధం. ఇక కుంచి చీపిరి, నెక్స్ట్ స్పాంజీలు, పరింజ కట్టడానికి తాళ్ళు, ఏమండి ఇలాగా ఇంకా ఇసుక, సిమెంట్, కంకర, కదిమ మెటీరియల్ మొత్తం మీరు ఇవ్వాలి. ఇది లెక్క అనమాట. ఖచ్చితంగా అతనికి 370 మాడుకుంటారు, 360 మాడుకుంటారు, 380 మాడుకుంటారు. అది మీ ఇష్టం. మీకు ఆయనకి ఉన్న అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది అది. ఓకేనండి. అలా ఖచ్చితంగా అలా అయితే అలా చేసుకోండి, ఇలా అయితే ఇలా చేసుకోండి. ఎలా ఇచ్చినా కానీ మీ మనిషిని మీ కాళ్ళు లేకపోతే మీ మనిషిని అతను ఒక మనిషిని పెట్టండి ఖచ్చితంగా. ఓకేనండి. అది కూడా తెలిసిన మనిషిని పెట్టండి. ఈ తెలిసిన మనిషిని పెడతాం ఎందుకు అని చెప్పానంటే వాళ్ళు తప్పు చేస్తాను కాదండి. ఇటు మేస్త్రి తప్పు చేస్తాడని చెప్పిన కాదు, ఇటు బిల్డర్ గారు కూడా తప్పు చేస్తారని చెప్పిన కాదు. ఇటు మేస్త్రి అన్న అతను తప్పు చేస్తే అతను మేస్త్రి అవ్వడం, బిల్డర్ అన్న అతను తప్పు చేస్తే అతను బిల్డర్ స్థాయికి రాడు. ఓకేనండి. ఒకసారి కొద్దిగా క్లియర్ కట్గా అర్థం చేసుకోండి. మేస్త్రి కానీ తప్పు చేస్తే మేస్త్రి అన్న స్థాయికి అతను రాడు, బిల్డర్ కానీ తప్పు చేస్తే బిల్డర్ అన్న రేంజ్కి అతను రాడు. ఓకేనండి. కాకపోతే రేపొద్దున ఏ చిన్న మాట వచ్చినా మా వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చూసి ఈ తప్పు చేసావు అని చెప్పిన మాట మీకు రాకుండా ఇక మీరు ఆలోచించుకునేది ఏంటంటే ఎలా ఇస్తే బెటరో మీరు ఆలోచించుకోండి. ఏమండి. ఇక కూలి కంటారా, అది తాతమ్మన వరుస మీరు ఎలా చేయించుకున్నా కానీ నడుస్తూనే ఉంటుంది. అది పిల్లిలో నడవచ్చు, పుల్లో వెళ్ళొచ్చు, ఎలా అయితే చెప్పలేం. కూలి అనేప్పటికీ దానికి ఇన్ని రోజులు అవుద్ది పని అని చెప్పలేం. అది సాగుతూనే ఉంటుంది. మన టీవీ సీరియల్, డైలీ సీరియల్ లాగా సాగుతూనే ఉంటుంది అనమాట. దాన్ని మనం లెక్కేసుకోకూడదు, దాన్ని అసలు పర్యవేక్షణలోకి తీసుకోకూడదు. దాని లెక్క వేరు, డైలీ లేబర్ లెక్క వేరండి. డైలీ లేబర్ లెక్క వేరు, మెటీరియల్ లెక్క వేరు, లేబర్ లెక్క వేరు. దానికి డివైడ్ అయిపోయి ఉంటాయి. ఓకేనండి. మీరు వచ్చేపాటికి ఎలా ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారో అది మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేపాటికి మీరు ఇచ్చుకున్నప్పుడు కొద్దిగా నమ్మకం వ్యక్తికి ఇచ్చుకుంటే బాగుంటుంది. మా సర్వీస్లోనే, మా ఏరియాలోనే చిన్నప్పటి నుంచి తెలుసు, లేదా మా సర్క్యులేషనే, లేదా మా రిలేషనే, ఇలా అయితే ఇచ్చుకోండి. అప్పుడు మీకు మీ సొంత మనిషి కాబట్టి మనిషి లేకపోయినా అభ్యంతరం ఉండదు. ఓకేనండి. అలాగని చెప్పని వాళ్ళు ఏదో అటు ఓనర్ గారు తప్పు చేశారని చెప్పిన కాదండి, ఇటు బిల్డర్ గారు తప్పు చేస్తారని చెప్పిన కాదండి. ఇవాళ రోజులు అలా ఉండేయని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఉండదండి. తర్వాత మనం బిల్డింగ్ అయిపోయే టైం వరకు కూడా ఈ మధ్యలో నాకు చాలా కన్స్ట్రక్షన్ కూడా
ఆ బిల్డింగ్ అయిపోయి మూమెంట్లోకి వచ్చేప్పటికి ఇంకో నెలలో అయిపోద్ది 10 రోజులు అయిపోద్ది అని చెప్పాను. ఇద్దరి మధ్య తేడా వచ్చి అయిపోయిన బిల్డింగ్లు బోల్డ్ ఉండే నా దృష్టిలో, నా లెక్కలో చాలా ఉండేయండి. అంటే నాకు కాదు, ఇప్పుడు తెలుస్తూ ఉంటాయి కదా, నా పక్కన ఉంటారు కదా, ఇంకా తెలుస్తూ ఉంటాయి కదా, దాన్ని బట్టి అనమాట. అలాగే మధ్యలో ఆగిపోయి రాకుండా మీరు ముందే ఒక మాట తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఓకేనండి, మీకు నేను చాలాసేపు టైం తీసుకున్నాను, మొత్తానికి మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మీరు కనుక ఇల్లు కానీ కట్టివ్వాలి అని చెప్పి అనుకుంటే మీకు నమ్మకమైన వ్యక్తిని తీసుకోండి. మీ మనిషిని ఒక అతన్ని లేబర్ ఇచ్చినా మెటీరియల్ ఇచ్చినా మాత్రం ఖచ్చితంగా మీ మనిషిని పెట్టండి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేపాటికి మెటీరియల్ పరంగా ఇస్తే మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి, మీకు ఏం కావాలని మెన్షన్ చేయండి. ఫైనల్ నుంచి స్టార్టింగ్ నుంచి ఫైనల్ వరకు మీకు ఏమేమి కావాలి, ఏ కంపెనీ కావాలి మెన్షన్ చేసి అక్కడ సంతకాలు పెట్టుకుని ఆ రీతిగా చేయించుకోండి. ఓకేనండి. ఇందులో తేడా రావడం కుదరదు, ఎందుకంటే సంతకాలు చేసి ఉంటాయి కాబట్టి, ఆల్రెడీ అన్ని రాసి ఉంటాయి కాబట్టి. లేబర్ అయితే మాత్రం ఖచ్చితంగా మాత్రం మీరు రాసుకున్న పర్లా రాసుకోని పర్లా, వేలతో పని కాబట్టి పెద్ద అభ్యంతరం లేదు. కాకపోతే మాకు ఈ కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలని చెప్పండి. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ బట్టి అల్మార్లు కానీ లేకపోతే ఎలివేషన్ కానీ అలా చేసి ఇవ్వటాక అతనికి ఏముంది, పెద్ద వేళ్ళ పని కాబట్టి పెద్ద అభ్యంతరం ఉంటుంది. ఓకేనండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ కామెంట్ రూపంలో తెలపండి. నా వీడియోస్ కానీ మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే, ఓకేనండి, మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని షేర్ చేయండి, ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తానండి. ఓకేనండి, ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుంటానండి. మీకు ఏ డౌట్ వచ్చినా కానీ నాకు ఇందులో ఎక్స్పీరియన్స్ కొద్దిగా పర్లేదండి, ఓవరం చెప్పిన బాగానే ఉంది ఈ కన్స్ట్రక్షన్ హౌస్లో. కొద్దిగా మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పగలను. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం అండి.